సాగే చదరంగాన వాడో వీడో బలి కావలసిందేనా. ఇంద్రాణి అడగడం సునంద కాదనడవునా? పాలేం కర్మ, నీళ్లు కూడా పంచుకుంటాను. కానీ నాకు చిన్న డౌట్. ఎవరి సాయమో అర్థించని ద గ్రేట్ ఇంద్రాణి ఇప్పుడు నా సాయం ఎందుకు కోరుతున్నట్టో తెలుసుకోవచ్చా? శత్రువుకి శత్రువు మిత్రుడంటారు. మన ఇద్దరి ఆలోచన ఆశయం ఒకటే సునందా. నువ్వు నాతో చేయి కలిపితే మన వేగం పెరుగుతుంది, ఆ పెద్దిరెడ్డి ఆయుష్ తగ్గుతుంది. నా మీద ఆ నమ్మకం ఉన్నందుకు థ్యాంక్స్ ఇంద్రాణి. కానీ నేను ఏ పనైనా చాలా ఆలోచించి చేస్తాను. నువ్వు ఆవేశంతో చేస్తావు. నీకు నాకు పొంతన కుదురుతుందా అని. మనం వెళ్లే దారులు వేరు కావచ్చు సునందా, కానీ చేరాల్సిన గమ్యం ఒకటే. ఆ గమ్యం వైపు నడుస్తున్న నా 2 అడుగులతో నీ అడుగులు వచ్చి చేరినాయంటే చేరాల్సిన గమ్యం తొందరగా చేరచ్చు అంటున్నాను. యు మీన్ ఆ పెద్దిరెడ్డి చావు తొందరగా చూడొచ్చు అనే కదా అర్థం? ఓకే ఇంద్రాణి, ఇంటికొచ్చి బొట్టు పెట్టి మరి ఆ పెద్దిరెడ్డి భార్య బొట్టు తీసేయమని అడుగుతుంటే నా అడుగు ముందుకే పడుతుంది కాని వెనక్కి పడదు. చెప్పు, ఏం చేయమంటావు? ఆ ఇంటి తాలూకు పూర్తి వివరాలు నాకు కావాలి. ఆనందం మేడం, ఇదిగోండి మేడం పెన్ను. ఇదే ఆ ఇంటి తాలూకు బ్లూ ప్రింట్. ఇది మెయిన్ డోర్. ఇక్కడ 24 hours ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది హాల్. ఇదిగో ఇదే పెద్దిరెడ్డి ఉండే రూమ్. ఇంటి చుట్టూ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇంటి పైన బాంబులే కాదు, రాకెట్ లాంచర్లను కూడా ఐడెంటిఫై చేసే జామర్లు ఫిక్స్ చేసున్నాయి. ఆ ఇంటి నుంచి 1 కిలోమీటర్ వరకు ఆ నీలాంబరి ఏర్పాటు చేసిన మనుషులు మారువేషాల్లో తిరుగుతూ ఉంటారు. ఆ ఇంటి కాంపౌండ్ వాల్ చుట్టూ హైటెన్షన్ కరెంటు పాస్ అవుతున్న వైర్స్ ఉన్నాయి. నీలాంబరికి తెలియకుండా ఆ ఇంట్లోకి ఎవ్వరూ అడుగు పెట్టలేరు. ఇంట్లో వాళ్ళు బయట కూడా రాలేరు. టోటల్ కంట్రోల్ని నీలాంబరియే ఆపరేట్ చేస్తుంది. తను ఎక్కడున్నా ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది తన మొబైల్లో చూస్తూ ఉంటుంది. చాలా తెలివిగా పగడ్బందీగా హై లెవెల్లో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది ఆ నీలాంబరి. ఇలాంటి సెక్యూరిటీ మధ్య పెద్దిరెడ్డి గురించి చాలా జాగ్రత్తగా మనం స్టెప్ వేసి ఆలోచించాలి. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేసినా సరే ఆ పెద్దిరెడ్డిని సంపాలి. ఆలోచిద్దాం సునందా. ఎస్, ఒక్క అవకాశం ఉంది ఇంద్రాణి. ఏందది? మనిషిని పిలిపించి నువ్వు దాన్ని తయారు చేయించు. మిగతా పని నేను పూర్తి చేస్తాను. ఓకే ఇంద్రాణి. మన పంతం ఆ పెద్దిరెడ్డి అంతం. సునంద ప్లస్ ఇంద్రాణి ఈజ్ ఈక్వల్ టు ఆ పెద్దిరెడ్డి చావు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు. ఓం మహాగణాధిపతయే నమః.
पंचम्या हस्तो प्रक्षाल्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा अक्षयनामधेयस्य स्वरूपेण पिण्डप्रदान समये गया श्राद्धं करिष्ये ओम कालनेमिः शिवरिशूरशिवरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेश केशवः केशयः हरिः कामदेवः कामपालः कामी कामप्रदानः अनन्तेस्य वपुर्विष्णुः वीरो नन्दो धनञ्जयः गोविन्द 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 ओम ब्रह्मण्यो ब्रह्मो ब्रह्म ब्रह्म ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्म महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः శ్రవ్యస్తోత్రం స్తుతిస్తోత్రారణప్రియః. అయ్యా పిండాలు తీసుకుని మెల్లిగా నీళ్లలో వదలండి. యద్భక్త్యా పుండరీకాక్షం స్థవై రచ్యేన్నరస్ర పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం. పైలోకాల్లో ఉన్న పితృదేవతలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆ పిండాలని మెల్లగా నీటిలో వదలండి. నమస్కారం చేసుకోండి. ఓం గోవింద 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 గోవింద. సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే సవైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. ఓం భూర్భువఃస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ పొలం అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఇక్కడికి వస్తే నా మనసంతా ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుందమ్మా. అందుకే నాకు బాధ కలిగినా ఆనందం వచ్చినా ఎక్కువసేపు ఇక్కడే గడుపుతాను. రేపు నేను చనిపోయిన తర్వాత కూడా నా సమాధి ఇక్కడే ఉండాలి. ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలేంద్రనాథం ఉజ్జయిన్యాం మహాకాల ఓంకారమౌళేశ్వరం వైద్యాం వైద్యనాథం చ కాశీయాం భీమశంకరం చేదు బంధేతు రామేశం నాగేశం దారుదారణే. అన్నా, అక్షయ్ జ్ఞాపకార్థం ఈడొక స్తూపం కట్టించాలన్నా. కుదరదు 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 కుదరదు. ఏందిది? కనిపిస్తా ఉండదిగా. అదే ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? అది అడగ నీకే నువ్వెవరు? అధికారం ఉండాది కాబట్టే అడుగుతా ఉండాను. గొడవ పెట్టుకోనికి వచ్చినావా? తేల్చుకోనికొచ్చినా. నేను అందుకే ఎదురు చూస్తా ఉండాను. నీ ఎదురుగానే ఉండా. ఏం చేస్తావు? ఇంకొక మాట మాట్లాడితే తలలు తెగి పడతాయి. బెదిరిస్తుండావా? శాసిస్తా ఉండాను. అది నీ ఇంట్లో నీ వాళ్ళ దగ్గర చూపించు, ఈ నీలాంబరి దగ్గర కాదు. నీలాంబరైనా దాని బాబైనా నేను దిగనంత వరకే. మీ అరుపుల ఆవేశాలు ఈడ కాదు. పండే పోనీకి రాలేదు, మిమ్మల్ని పంపించి నీకు వచ్చినా. అసలు ఎవరినడిగి మీరిక్కడ స్తూపం కడతా ఉండారు? అది అడగ నీకు నువ్వెవరు? ఈ స్థలం మాది కాబట్టి అడిగే అధికారం నాకుండదు కాబట్టి అడుగుతా ఉండాను. అయినా నీకు చుట్టూ ఇక్కడ ఇన్ని వందల ఎకరాలుండగా
మా స్థలంలోనే నువ్వు స్తూపం కడతానంటున్నావంటే ఏంది నీ ఉద్దేశం? అంటే ఈ స్తూపం వంకతో రోజు మాతో గొడవ పెట్టుకోవాలనే కదా? హ, ఇది నా కొడుక్కి ఇష్టమైన స్థలం. ఈడ స్తూపం కట్టాలనుకున్నాను. దానికి ఎవరు అడ్డొచ్చినా సరే ఊరుకోను. సావో రేవో తేలిపోవాలా. సరే తేల్చుకుందాం. రేయ్ ఏయ్! ఇంద్రాణి ఆగు. నీలంబరి, అది నా కొడుకు ఆత్మశాంతి కోసం చేస్తున్న పని. దయచేసి అడ్డు రాకండి. బావా, అది నీ పొలం. అట్టాంటిది నీ పొలంలో నిన్నడకుండా స్తూపం కట్టే అధికారం తనకెవరిచ్చారు? అంటే ఆవిడికి బెదిరి ఇచ్చినట్లా లేక బంధానికి కట్టుబడి ఇచ్చినట్లా? మాట్లాడవేంది బావా? బెదిరి ఇవ్వటం అయితే చంపటమో చావటమో జరగాల. బంధుత్వానికి కట్టుబడినట్లయితే నిన్ను భర్తగా స్వీకరించాలా? ఒకరిచ్చేదేంది? తండ్రాస్తి కొడుక్కే వర్తిస్తాది. ఆహా, హ, నీకు మాత్రం భర్తొద్దు, నీ కొడుక్కి మాత్రం తండ్రి కావాలనా? అయినా భర్త పగోడి తమ్ముడైనప్పుడు ఆ పగోడి పొలం నీదెట్ట అవుతుంది? మాట్లాడవేంది ఇంద్రాణి? నీ బిడ్డని పూడ్చనీకి నీకు భర్త కావాలా? నీ బిడ్డ పెద్ద కర్మ చేయనీకి నీకు భర్త కావాలా? నీ బిడ్డ జ్ఞాపకార్థం స్తూపం కట్టనీకి కూడా నీకు భర్త పొలం కావాలనా? కానీ నీకు మాత్రం భర్తొద్దు. నీలాంబరి! హే, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అరుస్తావేంది? అయినా నువ్వు వరిస్తే భయపడి తలదించుకుని వెళ్ళిపోనీకి నేను నీ భర్తను కాదు, నీలాంబరిని. అవకాశం దొరికినాది కదా అని నోటికొచ్చినట్టుగా మాట్లాడకో. సరే, ఆ అవకాశం ఏదో నీకే ఇస్తా ఉండాను. నువ్వే రెచ్చిపో. ఈ స్థలంలో అక్షయ్ పేరు మీద స్తూపం కట్టాల. అదేగా నీ కోరిక? కట్టుకో. హ, కానీ మా మనోహర్ బావని నీ భర్త అని నా ముందు ఒప్పుకోవాలా? అది ఈ జన్మలో జరగని పని. అయితే నీ కోరిక కూడా ఈ జన్మలో జరగదు ఇంద్రాణి. అన్నా, నాకు ఈ పొలం కావాలా. ఎంత డబ్బు అవుతుందో కనుక్కుని వాళ్ళ మొహాన పడై. హ, డబ్బుతో నువ్వు దేన్నైనా కొనగలవేమో ఇంద్రాణి, ఈ నీలంబరిని మాత్రం కొనలేవు. నీ బిడ్డ ఆత్మ శాంతించాలంటే మా బావని భర్తగా ఒప్పుకోక తప్పదు. లేదంటే కొడుకు చివరి కోరిక తీర్చలేని తల్లిగానే మిగిలిపోతావు. ఆలోచించుకో. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు ఒప్పుకుంటావో లేక తప్పుకుంటావో నీ ఇష్టం. 1 2 ఆగు నీలాంబరి. ఒప్పుకుంటాను. ఈ స్థలంలోనే నా కొడుకు స్తూపం కట్టాలా. కానీ మీ బావన్న భర్తగా ఒప్పుకొని కాదు, మీ ప్రాణాలు తీసి. ఎవరు ఎవరిని చంపుతారో తేల్చుకుందాం. ఏయ్, ఏయ్! కత్తివరా రేయ్ రేయ్ రారా రేయ్ ఆగండి చంపేస్తామండి నా కొడుకుని ఏసేస్తాను ఆగండి ఆగండి బావా రేయ్ వదలరా మీకే చెప్పాను వదలండి చంపేస్తామండి ఆగండి ఆగండి అమ్మా మీరు వెళ్ళండి తీసుకుపోదండి పదండి. నీలాంబరి, గెలిచానని సంబరపడిపోమాక. ఓడిస్తా.
ఇదే స్థలంలో స్తూపం కట్టి మరీ నిన్నోడిస్తా. అది నీ వల్ల కాదు ఇంద్రాణి. నన్ను ఓడించడం నీ తరం కాదు. కానీ నేను నిన్ను ఓడించాలనుకుంటే నాకు క్షణం చాలు. కానీ నేను ఆ పని చేయను. ఎందుకంటే నీ మేనకోడలే నిన్ను ఓడిస్తుంది కాబట్టి. ఏంది అర్థం కాలేదా? నీ సిరి నీ పగోడింట్లో కోడలిగా కాలు పెడితే నువ్వు ఓడిపోయినట్టే. కాదు కాదు, చచ్చిపోయినట్లే. నా కంఠంలో ప్రాణం ఉండగా సిరి సంజయ్ భారీగా ఉండనివ్వను. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్నెవ్వరూ చూడట్లేదనుకుంటుందంట. అలాగే సిరి మీ ఇంట్లో ఉండిపోయింది కదా అని ఎప్పటికీ ఆ ఇంటి కూతురుగా ఉండిపోతుందనుకోవడం నీ భ్రమ. అర్థం కాలేదా? నీ కళ్ళు తిరిగే నిజం ఒకటి చెప్పనా? నిన్న సిరి మా ఇంటికొచ్చినది. నేను సంజు భార్యని, ఈ ఇంటి కోడల్ని అంటూ మా కాళ్ల వేళ పడి బతిమిలాడుకుంది. సంజయ్ చీకొట్టి చీదరించుకున్నాడు. అయినా సిగ్గు లేకుండా మీ సిరి, అదే నీ మేనకోడలు, ఎవరు కాదన్నా అవునన్నా నేను ఇంటి కోడల్ని, ఎప్పటికైనా సరే కోడలిగా ఈ ఇంట్లోనే అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసిపోయింది. ముందు నీ సిరిని కట్టడి చెయ్యి. ఆ తర్వాత మా పెదబావని చంపనీకి ఆలోచిద్దుగానే. ఇంట్లో ఉన్న శత్రువుని ఓడించడం చేత కాదు, కానీ నువ్వు నన్నేం చేస్తావు? ఎలా? మేడం మేడం మేడం, ఏంటానందం, ఎందుకంత కంగారు? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను మేడం. ఏంటి కనపడలేదని కంగారు పడుతున్నావా? అది కాదు మేడం. ఆనందం, కూల్. వేడిగా టీ ఉంది, తాగుతావా? అబ్బా, ఇప్పుడు నేను చెప్పే న్యూస్ వింటే ఆ వేడి టీ తాగకుండానే మీ ఒంట్లోకి వేడి వేగంగా ప్రయాణిస్తుంది మేడం. అబ్బచ్చా, ఏంటో ఆ హాట్ న్యూస్? 2 పుల్లు ఎదురుపడ్డాయి మేడం. డిస్కవరీ ఛానల్ చూసొస్తున్నావా? లేదు మేడం, లైవ్ లో చూసొస్తున్నాను. నీలాంబరి ఇంద్రాణి కలిసారా? అబ్బా, ఎలా కనిపెట్టారు మేడం? దట్ ఈస్ సునంద. అబ్బో, ఆ పులులు భయంకరంగా పోట్లాడుకున్నాయా? లేదు మేడం, మాట్లాడుకున్నాయి అంతే. వాట్? ఏ పులి చావలేదా? అసలు ఏం జరిగింది అక్కడ? అది మేడం జరిగింది. ఆవేశంలో ఎదురుపడ్డ పులులు కొట్టుకుని చావకుండా అమాయకమైన జింకల్ని వేటాడబోతున్నాయన్నమాట. అదే ఒకందుకు మంచిదే ఆనందం. ఎవరి పెళ్లిలో అయితే 2 కుటుంబాలు విడిపోయాయో మళ్ళీ వాళ్లే వాళ్ళకి సమస్య కాబోతున్నారు. పగకి జన్మనిచ్చేదే ప్రేమ ఆనందం. ఒకళ్ళ మీద మనకుండే ప్రేమే ఇంకొకళ్ళ మీద అది పగగా మారుతుంది. ఓహో, అంటే ఇప్పుడు మీరు ఆ ఇంద్రాణికి ప్రేమతో హెల్ప్ చేసినట్టా, పగతో హెల్ప్ చేసినట్టా? కొంతమంది శత్రువుల్ని దారి కాచి దెబ్బ కొట్టాలి, ఇంకొంతమంది శత్రువుల్ని వాళ్ల దారిలోకెళ్ళి దెబ్బ కొట్టాలి. ఇంద్రాణి విషయంలో నేనదే చేస్తున్నాను. ఆ 2 కుటుంబాల్లో ఏ ఒక్కరూ మిగలకూడదు. ఆఖరికి ఆ ఇంద్రాణి కూడా. అయ్యో.
సిరి! ఏందది? నిన్నే అడిగేది ఏందది? అత్త అత్త వద్దత్త అత్త కలవడం మీకిష్టం లేకపోవచ్చేమో, కానీ కలిసి ఉండడం నాకిష్టం. అందుకే చెప్తున్నాను, నువ్వు కాదన్నా సరే సంజునే నా భర్త.